గైస్ ఫైనల్గా మనకి ఒప్పో ఎన్కో W11 ఇయర్ ఫోన్స్ అయితే ఈరోజు డెలివరీ అయ్యాయి ఫ్లిప్కార్ట్ నుంచి. 3 రోజుల నుంచి ఇవైతే చెన్నై వచ్చి అక్కడే స్టక్ అయ్యాయి. ఏంటో నాకు ఈ ఫ్లిప్కార్ట్ డెలివరీతో ప్రతిసారి ఇలాగే అయితే జరుగుతుంది. సో ఫైనల్గా అయితే ఈరోజు వచ్చాయి. ఈరోజు వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఇంకా ఫస్ట్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి, పేరింగ్ ఎలా, టచ్ కంట్రోల్స్ ఎలా పనిచేస్తున్నాయి, అవన్నీ అయితే క్లియర్గా ఒక లుక్ అయితే చూద్దాం. సో ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం రండి. ఇదైతే మనకి ప్యాకేజింగ్ అనమాట. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను కాబట్టి ఆ ఫ్లిప్కార్ట్ డిఫాల్ట్ ప్యాకేజింగ్ అయితే మనకు వస్తుంది. సైజ్ అయితే మనకి ఇయర్ ఫోన్ బాక్స్తో కంపేర్ చేసుకుంటే ప్యాకేజింగ్ బాక్స్ అయితే ఎక్కువ ఉన్నట్టుంది. సో ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసి మనకి ఎలా ప్రొటెక్షన్ ఎలా ఇచ్చారనేది అయితే చూద్దాం. ఫస్ట్ మనకి ఇయర్ ఫోన్స్ లాంటివి కొంటుంటే ఫ్లిప్కార్ట్లో నేను చాలా రేర్గా షాప్ చేస్తాను ఎందుకని. సో మనకి బాక్స్ ఓపెన్ చేయగానే ఈ రకంగా ఇంకొక కార్డ్బోర్డ్ బాక్స్ అయితే ఉంది. అది ప్రొటెక్టివ్గా అంటే బబుల్ ర్యాప్కి బదులు మనకి అట్లాంటిది అయితే ఒకటి యూజ్ చేశారు. బిల్ కాపీ ఒకటి ఉంది. సో దీని నుంచి అయితే దాన్ని స్లైడ్ చేద్దాం. సో ఇది చూస్తే ఇది జస్ట్ నార్మల్ కార్డ్బోర్డే, ప్రొటెక్షన్కి బాక్స్ నలగకుండా ఏం అవ్వకుండా. ఇక్కడ మనకి ఒప్పో ఎంకో W11 ఇయర్ ఫోన్సే ఉన్నాయి. సో మనకి ఫ్రంట్ మొత్తం చూసుకుంటే జస్ట్ వైట్ బాక్స్ మీద పిక్చర్ వేసి కింద ఒప్పో ఎన్కో W11 అని రాశారు. పైన ఒప్పో బ్రాండింగ్ అయితే ఉంది. సైడ్లో చూసుకుంటే మనకి ఒప్పో బ్రాండింగ్ ఉంది మళ్ళీ. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి కీ ఫీచర్స్ అన్నీ ఇచ్చారు. బ్లూటూత్ ఫీచర్ లేదా 20 hours బ్యాటరీ లైఫ్ అని, ఎన్హాన్స్డ్ బేస్ అని చెప్పి, నాయిస్ రిడక్షన్, వాటర్ రెసిస్టెన్స్, IP55 అండ్ టచ్ కంట్రోల్స్ అవన్నీ అయితే రాశారు. దీని మీద ప్రైజింగ్ వచ్చేసి 3,999 రూపాయలు అయితే రాశారు. కానీ నేను దీన్ని ఫ్లిప్కార్ట్లో 2,499 రూపాయలకి అయితే పర్చేస్ చేశాను. నాకు తెలిసి అదే ప్రైస్కి అయితే ఎప్పటికీ అవైలబుల్ ఉంటుంది. వీటి మీద ప్రైజింగ్ కూడా పెంచారు మామూలుగా. సో సీల్ కట్ చేసాం కాబట్టి బాక్స్లో కాంటెంట్స్ ఏంటనేది చూద్దాం. కొంచెం కష్టంగా అయితే ఉంది దీన్ని స్లైడ్ అవుట్ చేయడానికి. ఇక్కడ మనకి ప్రజెంటేషన్ చూసుకుంటే మంచి ప్రీమియం ప్రజెంటేషన్ అయితే ఉంది. మన గెలాక్సీ బడ్స్ ఎలా అయితే ప్రజెంట్ చేస్తారో అలా ఇచ్చారు. దాన్ని అయితే ఫస్ట్ లిఫ్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇవైతే ఒప్పో ఎన్కో W11 ఇయర్ ఫోన్స్ అనమాట. 2,500 రూపీస్కి బిల్డ్ క్వాలిటీ బాగుంది. సో దాన్ని అయితే ఫస్ట్ పక్కన పెడదాం. ఇంకా బాక్స్లో ఏమేమి వస్తున్నాయి మిగతావి అనేది అయితే చూద్దాం. కొంచెం ఓకే. సో మనకి ఇక్కడ చూసినట్లయితే యూజర్ మాన్యువల్స్ అనుకుంటా మధ్యలో ఒక 2-3 అయితే ఉన్నాయి. సో అవైతే చూస్తే ఫస్ట్ మనకి క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి ఉంది ఒప్పో ఎన్కో W11. తర్వాత వారంటీ ఇన్ఫర్మేషన్ లీఫ్లెట్ అయితే ఉంది పొడుగుది. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. యాక్సెసరీస్ ఏమేమి ఇస్తున్నాడు అనేది చూస్తే మనకి టైప్ సి కేబుల్ అయితే ఇచ్చాడు ఒక సైడు. సో ఇది చూడొచ్చు మీరు, టైప్ సి కేబుల్. ఇది చాలా మంచి విషయం. 2,500 రూపీస్ TWS ఇయర్ ఫోన్స్లో కూడా టైప్ సి ఇవ్వడం అంటే. తర్వాత మనకి రీప్లేస్మెంట్ ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. అండ్ స్మాల్ అండ్ లార్జ్ సైజ్ అయితే దీంట్లో ఇచ్చినట్లున్నారు. మనకి మీడియం ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ వస్తాయి బడ్స్ మీదనే. ఇవైతే పక్కన పెట్టేద్దాం. అండ్ బడ్స్ని అయితే చూద్దాం ఇప్పుడు క్లియర్గా ఎలా ఉంది అనేది క్లోజ్అప్లో చూద్దాం. సో ఇది మనకి అవుటర్ ప్యాకేజింగ్ అనమాట. ఫస్ట్ ఆ ప్లాస్టిక్ అయితే పీల్ చేసేద్దాం. ప్లాస్టిక్ ఏంటో వెరైటీగా మొత్తం కవర్ చేయకుండా ఓన్లీ బేస్కి మాత్రమే కవర్ చేస్తూ ప్లాస్టిక్ ఇచ్చాడు. అదొక వెరైటీ ప్యాకేజింగ్ అని చెప్పొచ్చు. వెనక మనకి ఇంకేం లేదు. రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. బ్యాక్ సైడ్ మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉంది. అండ్ పైన ఒప్పో బ్రాండింగ్. ముందు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ LED, ఇంకా ఇది ఓపెనింగ్ కోసం ఈజీగా ఉంటానికి అట్లా గ్రూవ్ లాగా ఇచ్చాడు. ఓపెన్ చేయగానే మనకి ఇంకా ప్లేన్ వైట్ ప్లాస్టిక్ అయితే చూడొచ్చు. 2 ఇయర్ ఫోన్స్ అయితే నీట్గా పెట్టేసి ఉన్నాయి. దీని మీద మనం చూసుకుంటే మీడియం సైజ్ది ప్రీ ఇన్స్టాల్డ్ అయితే ఉంది. అండ్ ఇవి అయితే మనకి కాంటాక్ట్ ప్యాడ్స్, వీటి ద్వారా అయితే మనకి ఇది ఛార్జ్ అయితే అవుతుంది. మనకి ఇయర్ ఫోన్ చూసుకున్నట్లయితే లైట్ వెయిట్ ఉంది. ఇదైతే టచ్ ప్యానల్ అనుకుంటా. మనకి బిల్డ్ క్వాలిటీ బ్యాడ్ ఏం కాదు, కొంచెం లైట్ వెయిట్ అయితే అనిపిస్తున్నాయి. బడ్స్ వేసుకుంటే కూడా మనకి డిస్కంఫర్ట్ అనేది ఉండదు అనుకుంటా మ్యాక్సిమం. సో కేసులో పెట్టేటప్పుడు కొన్నిసార్లు స్టటర్ అవుతున్నట్టు 2 స్టెప్ ప్రాసెస్ లాగా అయితే ఉంది, కరెక్ట్ ఫిట్ అవునట్లు. కానీ అది నాకు తెలిసి మీడియం టిప్స్ వల్ల అనుకుంటా. మ్యాగ్నెట్స్ అయితే బాగా స్ట్రాంగ్గా అయితే హోల్డ్ చేస్తున్నాయి. మనకి కింద ఏం పడిపోవు ఇయర్ ఫోన్స్ అయితే. ఇంకా రైట్ సైడ్ ఇయర్ టిప్ కూడా సేమ్ అలాగే ఉంది. ఇంకా లోపల కాంటాక్ట్ ప్యాడ్స్ అయితే చూడొచ్చు. దాని ద్వారా మనకి ఛార్జింగ్ అయితే అవుతుంది. మనకి ఒక్క నిమిషం ఉండండి, ఇది ఒకటి చూపిస్తాను. ఈ సిమిలారిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. నాకు గెలాక్సీ బడ్స్ అక్కడ పక్కన దుమ్ము పడిపోయి ఉన్నాయి గెలాక్సీ బడ్స్ ప్లస్ వచ్చిన తర్వాత. సో ఈ సిమిలారిటీస్ మీరు చూడొచ్చు. సేమ్ టైప్ ఆఫ్ కేసింగ్ అయితే ఉంది. ఒప్పోది కొంచెం వైడర్ అంతే. ఫ్రంట్లో మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ LED, ఆ గ్రూవ్ ఏదైతే ఉందో, వెనక టైప్ సి పోర్టు, ఆల్మోస్ట్ సేమ్ హింజ్ మెకానిజం అయితే ఉంది. 2 ఓపెన్ అయితే చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇంటర్నల్స్ కూడా చూసుకోవచ్చు. కొంచెం అవుట్ ఆఫ్ ఫోకస్ ఉందనుకుంటే ఇప్పుడైతే నార్మల్ ఇప్పుడు ఫోకస్ అయిన చూడొచ్చు. ఇయర్ ఫోన్స్ పెట్టే విధానం కానివ్వండి, టాప్ లేయర్లో మనకి ఇండెంటేషన్ ఇచ్చిన విధానం కానివ్వండి, గెలాక్సీ బడ్స్ డిజైన్ లాంగ్వేజ్ లాగైతే నాకు అనిపిస్తుంది. తర్వాత మనకి పేరింగ్ ప్రాసెస్ ఎలా ఉందనేది చూద్దాం. బడ్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ బ్లూటూత్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి పెట్టాను. కొంచెం టైం అయితే పడుతుంది అవైలబుల్ డివైజెస్లో చూపించడానికి. చూద్దాం, వెయిట్ చేసి అయితే చూద్దాం.
సో ఫైనల్‌గా ఒప్పో ఎన్కో W11 అని అయితే చూపిచ్చింది. దాని మీద క్లిక్ చేసి పేరింగ్ అయితే ఫినిష్ చేద్దాం. నాకు తెలిసి ఇది ఇంకా ఇంతే సింపులే. ఒక బడ్‌కి ఇంకోటి పేర్ అవ్వడం లాంటివి డ్రామాలేవి దీంట్లో లేవు. ఈజీగానే ఉన్నాయి. సో వెంటనే మనకి పేరింగ్ గూడా అయిపోయింది. ఇంకా మీరు మ్యూజిక్ అయితే వినొచ్చు. తర్వాత నుంచి ఆటోమేటిక్ కనెక్ట్ అవుతాయి. మనకి టచ్ కంట్రోల్ చూసామంటే ఇది ఇప్పుడొచ్చేసి రైట్ సైడ్ బడ్ అనమాట. దీని మీద ఒక ట్యాప్‌కైతే ప్లే అండ్ పాజ్ ఉంది. సింగిల్ ట్యాప్ ప్లే అండ్ పాజ్ కంట్రోల్స్. సో మనకి గెలాక్సీ బడ్స్‌లో ఏ విధంగా అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తామో అలాంటి కంట్రోల్సే ఉన్నాయి. అండ్ యాక్యురసీ కూడా బానే ఉంది. డబుల్ ట్యాప్ చేస్తే మీరు చూడొచ్చు నెక్స్ట్ ట్రాక్ అయితే స్కిప్ అవుతుంది. వాల్యూమ్ కంట్రోల్ ఏంటంటే టచ్ అండ్ హోల్డ్ అన్నారు. అది ఎంత డ్యూరేషనో స్పెసిఫై చేయలేదు. సో కొంచెం హిట్ ఆర్ మిస్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. సో ఇప్పుడు చూసుకుంటే మనకి వాల్యూమ్ అయితే పెరిగింది. అంటే లాంగ్ డ్యూరేషన్‌కి టచ్ అండ్ హోల్డ్ చేస్తే మనకి వాల్యూమ్ అయితే పెరుగుతుంది ఒక్కొక్క స్టెప్. ఇది కొంచెం వాల్యూమ్ కంట్రోల్ ఇంట్యూటివ్‌గా లేదు. మిగతావి నెక్స్ట్ ట్రాక్ కానివ్వండి, ప్లే అండ్ పాజ్ చాలా బాగున్నాయి టచ్ కంట్రోల్స్ అయితే. ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనకు అసిస్టెంట్ వస్తుంది. అండ్ దీంట్లో అయితే మనకి బిక్స్‌పీ ఉంది కాబట్టి దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు లెఫ్ట్ బడ్ చూసుకుందాం. లెఫ్ట్ బడ్ మీద కూడా టచ్ కంట్రోల్స్ సేమే ఉన్నాయి. అంటే ప్లే పాజ్‌కి అయితే సింగిల్ ట్యాపే. కాకపోతే దీంట్లో ఏంటంటే డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ ట్రాక్‌కి వెళ్తుంది. సో ఇప్పుడు చూడొచ్చు ఆల్రెడీ ట్రాక్ బిగినింగ్‌కి వెళ్ళింది. మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ ట్రాక్ అయితే వెళ్తుంది. ఇంకా వాల్యూమ్ కంట్రోల్స్ అంటారా, దీని మీద డబుల్ ట్యాప్ దీని మీద ట్యాప్ అండ్ హోల్డ్ చేసామంటే వాల్యూమ్ రెడ్యూస్ అవుతుంది లెఫ్ట్ దాని మీద. సో ట్యాప్ అండ్ హోల్డ్ చేసి అలాగే పట్టుకుంటే వెళ్తా ఉంది. ఇదైతే నేను ఇప్పుడే రియలైజ్ అయ్యాను. ఓకే, పర్లేదు ఇలా ఉంటే గనక ట్యాప్ అండ్ హోల్డ్ చేసి అంతే పట్టుకుని ఉన్నామంటే మనకు కావాల్సిన వాల్యూమ్ వచ్చేదాకా వస్తుంది. ఆ తర్వాత మనం వదిలేయచ్చు. సో ఇది మనకి టచ్ కంట్రోల్స్ అండ్ ఇయర్ ఫోన్స్ గురించి అన్బాక్సింగ్ అండ్ క్విక్ లుక్ అనమాట. అది మనకి అన్బాక్సింగ్ అనమాట. మనకి ఇయర్ ఫోన్స్ అయితే క్వాలిటీ బాగానే ఉంది. నాకైతే నచ్చింది. అండ్ ఆ వీడియోలో ఫిట్ అయితే చూపించలేకపోయాను అన్బాక్సింగ్ దాంట్లో. సో ఫిట్ అయితే ఎలా ఉంటుందనేది చూపిస్తాను. నార్మల్‌గా మనకి ఇన్ ఇయర్ అయితే ఇట్లా వెళ్తుంది. మనకి మంచి ఫిట్ అయితే ఉంది. సో టచ్ కంట్రోల్స్ కూడా ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇట్లా. నాకు ఫోన్ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది. సో ఫిట్ అనేది బాగానే ఉంది. స్నగ్ అండ్ కంఫర్టబుల్ ఫిట్ అయితే ఉంది. ఇన్కంఫర్టబుల్గా ఉండడం కానీ లేదా పడిపోతుందేమో అనేది కానీ ఇన్సెక్యూరిటీ కానీ ఏం లేదు. సో కరెక్ట్గా ఫిట్ అయితే అవుతుంది. వీటి మ్యూజిక్ క్వాలిటీ అవన్నీ అయితే నేను ఇప్పుడు టెస్ట్ చేస్తాను. ఒక వారం దాకా అయితే టెస్ట్ చేస్తాను. అండ్ ఈ వారం మధ్యలో ఫస్ట్ ఇంప్రెషన్స్ వీడియో అయితే ఒకటి చేస్తాను. వారం 10 రోజుల తర్వాత ఫుల్ రివ్యూ అయితే చేస్తాను. ఇవి గేమింగ్కి ఎలా ఉంటాయి, లేదా మ్యూజిక్లో ఎలా ఉంటాయి, సౌండ్ స్టేజ్ ఎలా ఉంది, బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, ఛార్జింగ్ స్పీడ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ అయితే నేను ఒక వారం రోజులు యూజ్ చేసిన తర్వాత అయితే చేస్తాను. అప్పటి వరకు ఇదైతే మనకి క్విక్ అన్బాక్సింగ్ అండ్ ఓవర్వ్యూ వీడియో అనమాట. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్దాం.